ఈ కిమ్చీ గేకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ, వెల్లుల్లి, కొద్దిగా సోయా సాస్, చిల్లీ సాస్ కూడా కొద్దిగా వాడుతున్నాము, చిల్లీ సాస్ ఇది. అలాగే టోఫు వాడుతున్నాము, ఇది గార్నిష్ కోసం మాత్రమే వాడతాము, ప్రిపరేషన్లో ఉండదు, కొద్దిగా గమనించుకోవాలి. అలాగే సిసెమ్ సీడ్స్ అంటే నువ్వులు కూడా వాడతాము, ఇది కూడా గార్నిష్లోనే వాడతాము. అలాగే ఇక్కడ చికెన్ సాసేజ్ వాడుతున్నాము, మీరు కావాలంటే వేరే వేరే ఏదైనా సరే మీట్స్ వాడుకోవచ్చు అనమాట. చికెన్తో పాటుగానే రెడ్ మీట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర ఇక్కడ కిమ్చీ దొరకదు కాబట్టి క్యాబేజ్ తీసుకుంటున్నాం అనమాట, దీన్నే మనము కిమ్చీ లాగా యూస్ చేసుకుంటాం. అలాగే ఒక రెడ్ చిల్లీ, మామూలు రెడ్ చిల్లీ ఇది ఫ్రెష్ది, అది. అలాగే ఒక డ్రై రెడ్ చిల్లీ కూడా యూస్ చేస్తున్నాం అనమాట. దాంతోపాటుగానే కొద్దిగంత వెజిటబుల్ స్టాక్ యూస్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకునేసి మనం నీట్గా సీజనింగ్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ ఎలాగో యూస్ చేస్తాము, ఇంకా ఏమైనా సరే ఫ్లేవరింగ్ కోసం వాడాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి కదా, చక్కగా వీటి కాంబినేషన్స్లో ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేసుకుందాము. ఫటాఫటా అయిపోతాయి అనమాట. ఫస్ట్ అన్ని కటింగ్స్ ఉన్నాయి, కటింగ్స్ తర్వాత కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ కటింగ్కి వెళ్ళిపోదాం. ఒక్కొక్కటే కట్ చేసేసుకొని తర్వాత ప్యాన్ పెట్టేసుకొని వంటలు చేసేసుకోవచ్చు అనమాట. మొదటగా నేను గార్లిక్ని చాప్ చేసుకుంటాను. మీకు ఇందాకే చెప్పాను కదా, చాలా చాలా అథెంటిక్ కొరియన్ డిష్ అనమాట ఇది, బాగా ఇష్టపడతారు అక్కడ వాళ్ళు. అయితే వాళ్ళు ఏంటంటే బేసిక్గా చాలా వరకు అన్ని పదార్థాల్లోకి ఈ కిమ్చీ అనే దాన్ని వాడుతూ ఉంటారు. అందుకనే కిమ్చీ కాంబినేషన్లోనే మనం ఈ వారం మొత్తం చూసినట్లయితే 2-3 డిషెస్ అనే చేసుకునే ఉంటాం, అందుకనే చెప్తాను అనమాట. అయితే మనకు కిమ్చీ ఇక్కడ దొరకదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా డైరెక్ట్ క్యాబేజ్ యూస్ చేస్తాము, చైనీస్ క్యాబేజ్ లాంటిది ఏదైనా కూడా. మనకు ఎవరికైనా సరే కిమ్చీ అవైలబిలిటీ ఉంది, వాళ్ళకి లభిస్తుందంటే మాత్రం కిమ్చీతో ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్ని కూడా చాప్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కల కింద. ఉల్లిపాయలు కూడా కటింగ్ అయిపోయింది కదా. వీటన్ని పక్కన పెట్టేసుకుంటే అడ్డం లేకుండా ఉంటుంది. తర్వాత ఒకటోటే కూడా వేసుకోవచ్చు అన్నమాట. మనం ఏదైతే కూరలు తయారు చేసుకుంటామో చాలా దేశాల వాళ్ళు మన కర్రీ అనే విధంగా అయితే అంటామో అదే విధంగానే స్ట్యూ ప్రిపరేషన్ అనేది కూడా అలాగే ఉంటుందన్నమాట. సో దీంట్లో మాత్రం బేసిక్గా రైస్ కాంబినేషన్లోనే వెళ్తుంది స్ట్యూ. కాబట్టి మనకు ఇండియన్స్కి కూడా, ముఖ్యంగా తెలుగు వాళ్ళకు కూడా ఈ స్ట్యూ బాగా నచ్చే అవకాశం ఉందన్నమాట, ఎందుకంటే దీన్ని రైస్తో పాటు తినచ్చు కాబట్టి. ఈ రెడ్ చిల్లీ అంతటిని కూడా రౌండ్లుగా కట్ చేసుకున్నాం. ఇవేంటంటే స్ట్యూ తయారైనప్పుడు పైకి తేలుకుంటూ డిష్కి కలర్ఫుల్గా కూడా తయారవుతాయి అన్నమాట. చిల్లీ ఫ్లేక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. చిల్లీ మనం హోల్ చిల్లీ వాడుతున్నాను నేను, రెడ్ చిల్లీని, డ్రై రెడ్ చిల్లీని వాడుతున్నాం కదా. దీన్ని ఫ్లేక్స్ కనుక ఉంటే ఫ్లేక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ మీ ప్రిపరేషన్ స్టైల్ని బట్టి ఉంటుంది. సో డ్రై చిల్లీని కూడా కట్ చేసుకున్నాం. కటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. నౌ ఐ గో విత్ ద అయిపోయింది. తర్వాత సాసేజ్. ఈ సాసేజ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ప్రాసెస్ అయిపోయి ఉంటుంది, డైరెక్ట్గా కూడా తినేయచ్చు. జరుగుదా ప్యాన్లో కొద్దిగంత ఆయిల్ వేసుకొని గార్లిక్ అండ్ ఆనియన్ని సాటే చేసుకోవాలన్నమాట. సో ఆయిల్ వేసాను కదా, గార్లిక్ వేస్తాను. 1
కొద్దిగంత ఆయిల్ పట్టేసిన వెంటనే ఆనియన్ కూడా వేస్తాం. ఆనియన్ వేస్తాం. గార్లిక్ అండ్ ఆనియన్ కొద్దిగంత సాతే అవుతుంది, ఆ ఫ్లేవర్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది వీటిలోకి. తర్వాత ఒకటొకటిగా మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇందులో నేను ఫస్ట్ చిల్లీ వేస్తున్నాను. రెడ్ చిల్లీ, ఫ్రెష్ రెడ్ చిల్లీ అన్నమాట. రెడీ. నౌ డ్రై రెడ్ చిల్లీ వేస్తున్నాను. అయిపోయాయి కదా ఇప్పుడు. నా సోయా సాస్ ఇంకా చిల్లీ పేస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగంత సోయా సాస్ వేస్తున్నాను. ఈ సోయా సాస్ పడిన వెంటనే మనకు ఆ కొరియన్ ఫ్లేవర్స్ అన్నీ కూడా బయటకు వచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. రెడ్ చిల్లీ పేస్ట్ వేసాం. ఇందులో చూసారా ఎన్ని కారాలు వాడుతున్నామో. ఎండుమిరపకాయ వేసాము, పండు మిరపకాయ వేసాము, దాంతోపాటుగానే మళ్ళీ చిల్లీ పేస్ట్ కూడా వేసాము. దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది ఎంత కారం అవుతుంది ఇది అనే ఉద్దేశం. ఇప్పుడు క్యాబేజ్ షెడ్ చేసాం కదా, ఈ షెడ్ చేసిన క్యాబేజ్ వేసాం. ఒకవేళ మీరు చికెన్ సాసేజ్ కాకుండా ఏదైనా మీట్స్ కనుక వాడుతున్నారనుకోండి, మటన్ కానీ చికెన్ కానీ ఇట్లాంటివి, అవి ఫస్ట్ వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాటి కుకింగ్ టైం ఎక్కువ పడుతుంది కదా, అందుకని. సాసేజ్కి ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయి ఉంటుంది కాబట్టి కుకింగ్ టైం చాలా చాలా తక్కువ పడుతుంది, అందుకని నేను దాన్ని లాస్ట్లో వాడుతున్నాను. రైట్, సూపర్గా అయిపోయింది. ఫైనలీ సాసేజ్ వేస్తున్నాను. సాసేజెస్ ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదా, చికెన్ సాసేజెస్, అవి వాటిని వేసుకొని అది కూడా కొద్దిగంతా సాతే అవ్వాలి. కొద్దిగా కుక్ అయితే సరిపోతుంది అనమాట. ఇది చెప్పాను ఇందాకే మీకు, ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఫ్లేవర్స్ అన్నీ దానికి కూడా పట్టేందుకు కొద్దిగంత కుక్ అవ్వాలన్నమాట. ఎప్పుడైతే ఆ సాసేజ్లో ఉన్న ఫ్లేవర్స్ కూడా మళ్ళీ దీనిలో ఉన్నవి దానికి అంటుతాయో అప్పుడు టేస్ట్ అంతా ఆల్టుగెదర్ ఫ్రెష్గా వస్తుంది అనమాట. ఫైనలీ వెజ్ స్టాక్ వాడుతున్నాం ఇక్కడ. వెజ్ స్టాక్ లేదు అనుకున్నట్లయితే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బ్యూటిఫుల్. ఫైనలీ సాల్ట్ వేసుకుంటాను. పెప్పర్ మీ చాయిస్ అండి, పెప్పర్ కావాలనిపిస్తే వేయచ్చు, బట్ బై డిఫాల్ట్గా అయితే అవసరం లేదు. ఎందుకంటే బోల్డ్ అంతా చిల్లీ ఆల్రెడీ యూజ్ చేసాం అనమాట. స్పైస్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాడేసాం కాబట్టి పెప్పర్ మళ్ళీ అవసరం లేదు. డన్. ఇక్కడితోటి మన స్టూ రెడీ అయిపోయింది. ఆల్రెడీ కట్ చేసుకున్నాను కదా టోఫు, వాటితో గార్నిష్ చేసి ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.